ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లా మాచర్ల మండలంలో కనువిందు చేసే ఎత్తిపోతల జలపాతానికి పర్యాటకుల తాకిడి పెరిగింది. నల్లమల అడవుల నుంచి పరవళ్లు తొక్కుతూ చంద్రవంకవాగు, నక్కలవాగు, తుమ్మలవాగు సంగమంగా ఎత్తిపోతల జలపాతం ఉంటుంది. ఇది 70 అడుగుల ఎత్తు నుంచి కిందకు దూకుతూ కృష్ణానదిలో కలుస్తుంది. ఎత్తిపోతల జలపాతం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ అందిస్తారు. ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా మాచర్ల మండలంలోని ఎత్తిపోతల జలపాతానికైతే పర్యాటకుల తాకిడి పెరిగింది. గత వారం రోజుల నుంచి కూడా పర్యాటకుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తుంది. ఎప్పుడైతే నాగార్జునసాగర్ డ్యామ్ గేట్లను ఓపెన్ చేశారో అప్పటి నుంచి కూడా ఈ కుడి కాలువకి అయితే నీటిని విడుదల చేస్తున్నారు. కుడి కాలువ నుంచి వచ్చే నీటితో పాటు ఇటు కృష్ణానది ఉపనది అయినటువంటి చంద్రబాగు నుంచి కూడా నీటి ప్రవాహం కొనసాగడం ఉంటుంది. ఎత్తిపోతల జలపాతం అయితే జలకళను సంతరించుకుంది. ఎత్తిపోతల అందాలను చూడడానికి అయితే పర్యాటకులు ఇటు 2 రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇటు హైదరాబాద్, నల్గొండ, మిర్యాలగూడ, ఖమ్మము, సూర్యాపేట నుంచి కూడా పెద్ద సంఖ్యలో పర్యాటకులు తరలివస్తున్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గుంటూరు, పల్నాడు జిల్లా నుంచి కూడా పెద్ద సంఖ్యలో పర్యాటకులు వచ్చి ఈ ఎత్తిపోతల జలపాతాల అందాలను అయితే చూస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ మనతో పాటు కొంతమంది పర్యాటకులు ఉన్నారు. ఎత్తిపోతల జలపాతాన్ని ఎలా ఆస్వాదిస్తున్నారు, ఎలా ఎంజాయ్ చేస్తున్నారో వారిని అడిగి తెలుసుకుందాం. మాది నల్గొండ జిల్లా మిర్యాలగూడ నుండి వచ్చినామండి. మేము ఈరోజు సండే కావడంతో నాగార్జునసాగర్ డ్యామ్ చూద్దామని వచ్చినాం. గేట్లన్నీ క్లోజ్ చేయడంతో ఇక దగ్గరలో ఎత్తిపోతలు అని చెప్పి ఎత్తిపోతలు చూస్తానికి వచ్చినాం. చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఫ్యామిలీతో వచ్చినాం. చాలా మంచిగా అనిపించింది. మంచి టూరిస్ట్ ప్లేస్. దీన్ని ఇంకా కొంచెం డెవలప్ చేస్తే ఇంకా బాగుంటుంది. मैं हैदराबाद से आया हूँ. सागर के 2 दरवाजे खुले थे. बहुत अच्छा व्यू था. यहाँ पर भी पहाड़ों में से पानी अच्छा निकल रहा. तुम लोग भी आके विजिट करो. నా పేరు అవినాష్ అండి. మేము కోదాడ నుంచి వచ్చాము. ఇక్కడ సాగర్ చూసి ఇక్కడ ఎత్తిపోతల పథకం దగ్గరికి వచ్చాము. బాగుంది. నేను కోదాడ నుంచి వచ్చాను. నాగార్జునసాగర్ డ్యాము, ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ 2 వ్యూ చూడడానికి వచ్చాము. 2 చోట్ల బాగుంది. ఫెసిలిటీస్ కూడా బాగున్నాయి. కొద్దిగా షేడ్ ఉంటే బాగుంటుంది. పర్యాటకులకి బాగుంటుంది. పేరు శివరామ్ అండి. మేము నల్గొండ నుంచి వచ్చాము. సాగర్ డ్యామ్ చూసానికి వచ్చాము. 1 వీక్ నుంచి ప్లాన్ ఉండే. అసలు ఈరోజు వచ్చాము. కానీ మన దృశ్యం ఏంటంటే నిన్న 26 గేట్లు తెరిచిండే. ఈరోజు వచ్చేసరికల్లా 2 గేట్లు ఓపెన్ ఉండే. కానీ ఎత్తిపోతలు చూడడం మాత్రం చాలా ఆహ్లాదకరంగా, సంతోషంగా ఉన్నది. నేను మొహమ్మద్కి వచ్చినాను. సాగర్ ఎప్పుడు చూడలేదు. నాగార్జున సాగర్ ప్రజెంట్ నిన్న 26 గేట్లు అని చెప్పినారు. కాకపోతే ఇక్కడికి వచ్చినాక అన్నీ క్లోజ్ అయిపోయినాయి. కొంచెం డిసప్పాయింట్గా ఫీల్ అవుతున్నాం. ఎత్తిపోతలు నాకు చూసి కొంచెం వచ్చినాం. ఈరోజు ఈ ఎత్తిపోతలు చూడడానికి చాలామంది జనాలు ఎంతో ఉత్సాహంతో రావడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ కొంచెం పెంచి జనాలకు కొంచెం ఈ ఎండ వేడికి కొంచెం ఉపశమనం కలిగించేలాగా చేస్తే చాలా అద్భుతమైనటువంటి పర్యాటక కేంద్రంగా మారుతుంది. ఇటువంటి ప్రదేశాలు చాలా తక్కువ ఉంటాయి. ఇంత మంచి ఎత్తిపోతలు ఉన్నా కూడా ఫెసిలిటీస్ కొంచెం పెంచడం వల్ల జనాలు చాలా ఎక్కువ మొత్తం రావడానికి అవకాశం ఉంది. నాగార్జునసాగర్ కూడా చూసినాం. అయితే అక్కడ 26 గేట్లు ఎత్తడం అని మేము వచ్చినాం. కానీ ఈరోజు మొత్తం కూడా క్లోజ్ చేయడం జరిగింది. ఇది కొంచెం డిసప్పాయింటెడ్గా ఉంది. చాలా దూరం నుంచి వచ్చినాం. హైదరాబాద్ 150 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి. కానీ చాలా డిసప్పాయింట్మెంట్గా ఉంది. ఎందుకంటే ఒక డ్యామ్ ఓపెన్ చేశారు. కానీ 5 మినిట్స్ 10 మినిట్స్ చూడంగానే మళ్ళీ క్లోజ్ చేసేసారు డ్యామ్. అది చాలా డిసప్పాయింట్మెంట్గా ఉంది. కానీ దాని పక్కనే మళ్ళీ వాటర్ ఫాల్ చూడడానికి వచ్చినాం. ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అందరు రండి, విజిట్ చేయండి. వాటర్ ఫాల్స్ అయితే బాగున్నాయి. డోర్లు మాత్రం తీసి ఉన్నాయి అన్నారు, క్లోజ్ చేశారు. మరి ఎప్పుడు తీస్తారో తెలియదు. చాలా బాగుంది. ఇవి చాలా బాగుంది. మనం ఇక్కడ ఉన్నది చాలామందికి తెలియదు. అక్కడ దాకా వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. చాలామందికి ఇది ఉందని తెలియదు. కొద్దిగా ట్రావెల్స్ వాళ్ళకే తక్కువ మందికి తెలుసంట. వేరే వాళ్ళకైతే కొంత న్యూ ఫ్యామిలీలు వస్తే, ఓనర్స్ వస్తే వాళ్ళకి తెలియట్లేదు. అయితే ఇక్కడ వ్యూస్ కూడా చాలా అందంగా ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ మన గేట్స్ కూడా క్లోజ్ చేసి ఉన్నాయి. కొంచెం డిసప్పాయింట్ అయిపోయినాం. కానీ ఇక్కడ వ్యూస్ మాత్రం ఎక్సలెంట్గా ఉన్నాయి. ఇక్కడ వాటర్ ఫాల్స్ కానీ ఇక్కడ మొత్తం ఫారెస్ట్ కూడా మంచిగా ఉంది. సో బ్యూటిఫుల్, మంచిగా ఉంది అన్నమాట. మంచి బ్యూటిఫుల్ లొకేషన్. వీకెండ్లో అయితే ఎక్కడికైనా పోవాలనుకుంటే ఇక్కడికి వస్తే బెటర్. ఇది ఈరోజు ఫ్రెండ్షిప్ డే సందర్భంగా మేమైతే స్పెషల్ ట్రిప్లో ఇక్కడికి వచ్చినాం అనమాట. సో ఎంజాయ్. ఫ్రెండ్షిప్ డే సందర్భంగా నల్గొండ నుంచి మేము 4 ఫ్రెండ్స్ వచ్చాం. నాగార్జునసాగర్ రాగానే 2 గేట్లే లేపి ఉన్నాయి. మిగతా ఇక్కడిని క్లోజ్ చేసారు. కొంచెం డిసప్పాయింట్ అయినాం. మళ్ళీ ఇక్కడ వాటర్ ఫాల్స్ ఉంటాయి. ఇటు వచ్చి ఇక్కడ ప్లేస్ విజిట్ చేయడానికి వచ్చేసాం. అంత మంచిగా ఉంది వ్యూ. కానీ పార్కింగ్ ప్లేస్ ఒకటి సౌకర్యంగా ఉంటే బాగుంటుంది. నేనైతే హైదరాబాద్ నుండి వచ్చాను. కాజుల రామారం నుండి వచ్చాను. సాటర్డే సండే వీక్ ఆఫ్ రాగానే కార్పొరేట్ లైఫ్ నా స్ట్రెస్కి కొంచెం ఇక్కడ నాగార్జునసాగర్లో అన్ని గేట్స్ 26 గేట్స్ వదిలేశారని చెప్పి ఇన్స్టాగ్రామ్లో చూసి ఇక్కడ వచ్చాను. వచ్చి చూసే వరకు ఓన్లీ మేము వచ్చే టైంకి 10:30 అలా అయింది. ఓన్లీ 2 గేట్స్ మాత్రమే ఓపెన్ ఉన్నాయి. కొంచెం డిసప్పాయింట్ అయ్యాం. బట్ అక్కడ నుండి ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ ఒక 11 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడికి వచ్చి వాటర్ ఫాల్స్ చూడగానే బట్ నేను వచ్చిన దానికి కొంచెం వాల్యూ అనిపించింది. థ్యాంక్ యూ.
పల్నాడు జిల్లా మాచర్ల మండలంలో ఉన్నటువంటి ఎత్తిపోతల జలపాతానికి అయితే మరిన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేసినట్లయితే పర్యాటకుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇది ఒక పర్యాటక కేంద్రంగా కూడా తీర్చిదిద్దే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇది ఇక్కడ ఉన్న తాజా సమాచారం. కెమెరామ్యాన్ జనార్దన్తో ఈశ్వర్, ఈటీవీ న్యూస్, ఎత్తిపోతల జలపాతం.